హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. శ్రావణ మాసంలో చాలామంది అంటే నాన్ వెజ్ తినరు కదా! వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఈరోజు సండే స్పెషల్‌గా అయితే వంకాయ అంటే నాన్ వెజ్‌కి బదులు వంకాయ పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. దానికోసం అయితే ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత ఒక 20 వరకు అయితే ఒక ఎండుమిర్చి తీసుకొని ఇలా అంటే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర, ధనియాలు వేసుకొని కూడా లాస్ట్‌లో సర్వ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అది కూడా ఎగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఇంకా కొంచెం ఆయిల్ ఏసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా! అవి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. మీరు నేనొచ్చేసి ఈ వంకాయలు తీసుకున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో వైట్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు. దేనితో చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకంటే సాల్ట్ గట్ట ఏమి ఏసుకోవద్దండి. జస్ట్ ఇవే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ వేసేస్తే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో అయితే ఒక 3 వరకు టమాటోస్ తీసుకొని పెద్దవైతే 3 చిన్నవైతే ఒక 4 టమాటోస్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలానే చింతపండు వేసుకొని అయితే ఇలా మెత్తగా ఉడికే వరకు అయితే ఉంచుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్‌లోకి అయితే మనం ముందుగా వేయించుకున్న అంటే ఎండుమిర్చి అలానే అందులో వెల్లుల్లి, ఉప్పు వేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు అలానే టమాటో వేసి మాత్రం ఇప్పుడు ఉప్పు కూడా సరిపోకపోతే చూసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా అంటే ఆగి ఆగి మిక్సీ చేసుకోండి. ఒకటేసారి మెత్తగా అంటే కంటిన్యూగా ఏస్తే ఏందంటే మెత్తగా అయిపోతది. అంత టేస్ట్ అనిపియదు. కొంచెం అంటే బరకగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది బావుంటది. ఇప్పుడు మీరు కావాలంటే పోపు చేసుకోండి. లేకపోతే ఏమి అవసరం లేదు. పోపు చేసుకుంటే కూడా టేస్ట్ బావుంటది. పోపులో అయితే కొంచెం ఆయిల్, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని మిక్సీ చేసుకుంది వేసుకోవాలి. అంతే అండి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతది. టేస్ట్ అయితే చాలా బావుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.